ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కోటపల్లిలో వరద నీటికి ధాన్యం కొట్టుకుపోగా సారంగపల్లిలో మొలకెత్తిన గింజలను చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మేమనపల్లి, నేనెళ్ల మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల కొరగడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపరించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంచినా పట్టించుకోకపోవడంతో ఈ నష్టం వాటిల్లిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కారణంగా రైతులు ధాన్యం తడిసి ముద్దయింది. వాతావరణ శాఖ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు, టార్పాలిన్ కవర్లు కానీ ఏం కానీ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోలేదు. ఈ అజాగ్రత్త వల్ల రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకుంటా అని చెప్తుంది, కానీ అది మాటల మట్టుకే ఉంటుంది. 4 రోజులకు ఒకసారి లారీలో రావడం, ధాన్యం తీసుకుపోవట్లేదు. ఈ తడిసిన ధాన్యాన్ని తీసుకుని రైతులకు నష్టపోకుండా చూడగలరు. భారీ వర్షాలు వచ్చిన చేత ఈ ధాన్యం చక్కగా కొనుగోలు పడతలేదు. బత్తాలు కూడా నింపి లారీలు అందుతలేవు. అమరులు కూడా సరిపోయే మంది వస్తలేరు. వరదకు పోయి తుమ్మల్ల కూడా అడ్లు బాగా పడ్డాయి రైతులై. అందరూ నష్టపోతారు. మేము ఒక్కరం కాదు, ఈ ఊరికి కూడా కవర్లు కూడా రాలేదు. ఇంకా మరి ట్రాక్టర్ల వడ్లు నాయి. ఇప్పుడు 4-5 ట్రాక్టర్లు ఎల్లుడు కూడా నాకు కష్టం ఉంది కదా. మరి నాకు ఇప్పుడు ఈ అడ్లను ఏం చేస్తాడని కూడా నేను ఎంపీఎస్ బాబును కూడా అడిగేసాను. కలెక్టర్ గాని ఎవరైనా దయచేసి ఈ కొనుగోలు చేయాలి. వడ్లు ఈ రోజు నుంచి ఈ 2-3 రోజుల్లో ఉండద్దు. వడ్లు వెళ్ళిపోవాలి. ఇంకా భారీ వర్షాలు కూడా ఉండవచ్చు.